నా పేరు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర. మా స్వగ్రామం వెల్ది, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఉంది. ఉద్యోగరీత్యా నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినాను. గుండ్లగూడెంలోనే నేను స్థిరపడ్డాను. నేను 1970లో సాహిత్యంలో ప్రవేశించాను. నా సాహిత్య గురువు డాక్టర్ భారత్ భాషాభూషణ్ తిరునగరి గారు. వారి ప్రేరణతో నేను తొలుత కవితా రచనకు ఉపక్రమించాను. 1972లో ఖిలాషాపురంలో తొలిసారిగా జరిగిన కవి సమ్మేళనానికి నేను వ్యాఖ్యాతగా పనిచేసినాను. ఆ కవితా గాన సభకు పూజ్య గురువర్యులు ఆచార్య పేరువారం జగన్నాథం గారు సభాధ్యక్షులుగా ఉన్నారు. అటు పిదప అదే సంవత్సరం 1972లో జనగామ సాహితీ సంస్థ ఏర్పాటు చేసిన ఒక కవి సమ్మేళనంలో నేను వ్యాఖ్యాతగా పనిచేసినాను. డాక్టర్ చిట్టిమల్లె శంకరయ్య గారు ఆ కార్యక్రమ రూపశిల్పి. చాలా పత్రికల్లో నా రచనలు అచ్చయినాయి. నా తొలి రచన ఆత్మ అక్షరమైన వేళ, తొలి కవితా సంపుటి. అటు తరువాత ఎప్పుడూ వసంతానివే అనే కవితా సంపుటిని కూడా వేసినాను. అటు తరువాత నేను 1988లో ఖిలాషాపురం కవి రంగరాజు కేశవరావు గారి సాహిత్యాన్ని పిహెచ్డి కోసం తీసుకొని 92లో పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందాను. అదే సమయంలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను కాకతీయ విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యునిగా నామినేట్ చేయడం జరిగింది. ఇక అటు తరువాత వరుసగా కవితా సంకలనాలు వేయడం, సాహిత్య వ్యాస సంపుటులు వేయడం, ఇప్పటి వరకు 17 పుస్తకాలు అచ్చు వేయడం జరిగింది. నా సాహిత్యం మీద 2006లో ఎల్లయ్య గారు అనే ఒక సుప్రసిద్ధ రచయిత ఎంఫిల్ చేసినారు. అది కాకతీయ యూనివర్సిటీ నుండి. అటు తరువాత మహబూబాబాద్ రచయిత మద్దెర్ల రమేష్ గారు నా సాహిత్యాన్ని గురించి పరిశోధించి పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. అటు తరువాత కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ సాహితీ పురస్కారాన్ని అందచేసింది. 2023లో తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు విమర్శ అనే అంశంలో నాకు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నాకు 8 బిరుదులు వచ్చినాయి. అయినప్పటికీ నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా భావించుకునే అంశం ఉపాధ్యాయుడిగా బతకాలి, మానవతావాద రచయితగా నిలబడాలి అనే ఈ 2 అంశాలపైనే దృష్టి నిలిపినటువంటి వాడిని. ఇతరేతర విషయాలతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఉపాధ్యాయుడిగా నేను సాధించగలిగిందంతా సాధించగలిగినాను. ఒక సముచితమైన, ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఉపాధ్యాయుడిగా నేను పొందడం జరిగింది. జిల్లాలో కొన్ని చోట్ల మాదిరి పాఠ్యాంశాలను కూడా చెప్పడం జరిగింది. పాఠ్యపుస్తక నిర్ణేత
వాళ్ళ సమావేశంలో కూడా నేను కొన్ని అంశాలను వారికి సలహా చేయడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయుడిగా, రచయితగా, ప్రత్యేకంగా సాహిత్యంలో విమర్శకునిగా స్థిరపడి సాహిత్య సమారాధన చేస్తూ ఉన్నాను. నేను ఇంకా సాహిత్య సృజన చేయాలనే తలంపులో ఉన్నాను. ప్రత్యేకంగా సాహిత్య విమర్శ, ఇంకా విమర్శ ఆ ప్రక్రియలో జరగాల్సినంత కృషి జరగలేదు. కానీ ఇంకా విస్తృతమైన అనుశీలన ఆ ప్రక్రియలో సాగాలి. అందుకని నేను లేదు, సాహిత్య సంస్థలు లేవు, ఏ గ్రూపులు లేవు, పూర్తిగా స్వతంత్ర రచయితని, వేటితోనూ నాకు సంబంధాలు లేవు. కొన్ని సంస్థలకు గౌరవాధ్యక్షులుగా పనిచేసినాను, ఆ తర్వాత విరమించుకున్నాను. నాకు ఈ గౌరవాధ్యక్షులని కానీ లేకపోతే ఎలాంటి పదవులు అని కానీ నేను ఆశించలేదు. ఎవరైనా తీసుకోమంటే తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు ఇంకా సాహిత్య విమర్శను అభివృద్ధి చేయాలనే తలంపులో ఉన్నాను. సమీక్షణం అనే నా వ్యాస సంపుటికి కూడా కొన్ని ప్రత్యేక బహుమతులు రావడం జరిగిందండి. అయితే నేను ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటనంటే 1975లో జనగామ ప్రాంత సాహిత్యం గురించి ఒక వ్యాసం రాసినాను, జనగామ ప్రాంత సాహితీ చైతన్యం. అది ఆంధ్రభూమిలో 1975 అక్టోబర్ ఆంధ్రభూమిలో అచ్చయింది. ఆ తర్వాత వరంగల్ నుండి ఎంఎస్ ఆచార్య గారు, వారు వరంగల్ వాణి జనధర్మ సంపాదకులు, వారు ఏం చేసినారంటే, మీరు జనగామ ప్రాంత కవులను, కళాకారులను గురించి వారానికి ఒక్కరిని రాసి పంపండి, నేను పబ్లిష్ చేస్తా అంటే అప్పుడు 1976లో నేను కొందరు రచయితలను ఆ పత్రికలో ధారావాహికంగా పరిచయం చేయడం జరిగిందన్నట్టండి. అంటే నాకు ముఖ్యంగా నా సాహిత్యంలో 65% జనగామ ప్రాంత సాహిత్యమే ఉంటుంది. జనగామ ప్రాంత సాహిత్యమే ఉంటుంది. అప్పటి నుండి కవి పండితుల సమాచారాన్ని సేకరించటం, రాయడం, తర్వాత 2021లో జనగామ జిల్లా సాహితీ చరిత్ర రాయడం జరిగింది. అది తెలంగాణ. నేను ప్రధానంగా నా జీవితంలో జనగామ ప్రాంత సాహిత్యాన్ని అన్ని ప్రక్రియల ద్వారా పరిచయం చేయాలనే సంకల్పంలో కూడా ఉన్నానండి.